నీరు ఈ రెండింటితో సమానమైనటువంటి ప్రాణాధారమైన విషయం. ధనం, కాలం, నీరు మూడు సమానమైనవి. ఏ ఒక్కటి మనం వృధా చేసినా తిరిగి పొందలేం. కాలాన్ని వృధా చేస్తే తిరిగి రాదు. ధనాన్ని వ్యయపరిస్తే తిరిగి అంత ప్రమాణంలో సమీకరించుకోలేము. నీటిని వృధా చేసిన ఎడల తిరిగి ఆ నీటి వనరులను మనం కాపాడుకోలేము. ఈ సత్యం బోధించడం కోసమే అదృష్ట యోగం. నీరు ఇంటిలో వృధాగా పోతూ ఉంటే ఆ ఇంటిలో అదృష్ట యోగం ఉండదు. ఏ ఇంట్లో అయితే నీరు వృధాగా వ్యయం అవుతూ ఉంటుందో ఆ ఇంట్లో కాలం కూడా అలా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. నీటి వృధా అరికట్టాలి. కుళాయి అలా దిప్పేసి గంటలకి గంటలు అలా నీళ్లు పోతూ ఉంటాయి. మనం దంతధావనంతో పాటుగా చెరవాడిలో దృశ్యాలు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. నీరు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కాలం కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ధనం కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది. అదే క్రమంలో కాలం కూడా వాహనాలను శుభ్రం చేసుకోవడంతో ప్రారంభమై దేహాన్ని శుభ్రం చేసుకునే వరకు నీరు చాలా విలువైనది, పవిత్రమైనది. నీటిని వృధాపరచరాదు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.